నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎట్టకేలకు ముగిసిన ఇరాన్ అమెరికా యుద్ధం, శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరు దేశాలు. అమెరికా ఇరాన్ ఒప్పందంలో 14 కీలక నిర్ణయాలు, అణ్వాయుధాలు అభివృద్ధి చేయబోమని ఇరాన్ అంగీకారం. ఇక పూర్తిగా తెరుచుకోనున్న హర్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటన. భారత నౌకపై దాడిని ట్రంప్తో ప్రస్తావించిన ప్రధాని మోదీ, నావికుల రక్షణపై విధి విధానాలు రూపొందించాలని సూచన. ఈ నెల 26న రైతు భరోసా నిధులు విడుదల, మదిర బహిరంగ సభ నుంచి కర్షకుల ఖాతాల్లో జమ. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రఖ్యాత వర్సైల్స్ ప్యాలెస్లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం X ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని తెలిపారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. అటు ఈ ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయడం తొలి అంశంగా ఉంది. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కొనసాగాలని అమెరికా, ఇరాన్లు నిర్ణయించాయి. ఆలోపు చర్చలు పూర్తి కాకుండా గడువును పొడిగించుకోవాలని నిశ్చయించాయి. అణు కార్యక్రమం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా, ఇరాన్కు షరతు విధించింది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ప్యారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. 3 నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
మొత్తం 14 అంశాలు ఆధారంగా ఈ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రఖ్యాత వర్సైల్స్ ప్యాలెస్ లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్ గా ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. అమెరికా ఇరాన్ మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సామాజిక మాధ్యమం X ద్వారా ప్రకటించారు. మొదటి అడుగుగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని తెలిపారు. అందుకు ప్రతిగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుందని పాక్ ప్రధాని వెల్లడించారు. అటు ఈ ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా అధికారులు విడుదల చేశారు. లెబనాన్ సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాల్లో తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయటం తొలి అంశంగా మారింది. 60 రోజుల్లోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలని అమెరికా ఇరాన్లు నిర్ణయించాయి. ఆలోపు చర్చలు పూర్తి కాకుండా గడువును పొడిగించుకోవాలని నిశ్చయించాయి. అణు కార్యక్రమ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అమెరికా ఇరాన్కు షరతు విధించింది. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉంది. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక మరిన్ని వివరాలు అందజేసేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపుతో శాశ్వత శాంతికి నాంది పలికినట్లేనా? గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఇది కొంతవరకు పరిమాణమైనప్పటికీ కూడా పూర్తిగా నమ్మదగ్గట్టుగా అనిపించదు. కారణం ఏంటంటే 60 రోజులు దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మరలా నిర్ణయం తీసుకుందామనే మాట అది అంత పాజిటివ్ విషయం కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఈ రోజు ఈ ఒప్పందం చేయటం వల్ల మనకు వచ్చిన ప్రపంచ మతానికి కొంత తాత్కాలికమైనటువంటి ఊరట మాత్రం కలుగుతుంది. ఈ ఒప్పందం ముందు ఒమాన్ గాని, కువైట్ గాని, ఇలాంటి దేశాలు, బహ్రెయిన్ గాని, ఇలాంటి దేశాలన్నింటినీ కూడా జరుగుతున్న నష్టాల నుంచి కొంచెం కోలుకుని వాళ్ళు ఇంధన పునరుత్పత్తిని సాధారణ స్థాయికి తేగలిగటానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది సమయం. అయితే మనం గత అనుభవాల దృష్ట్యా మనం ఏం చేసుకోవాలంటే ఇది మన దేశం పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మనం ఎంత సంక్షోభంలో పడ్డామో మనందరికీ తెలుసు. ఇంధన సరఫరా విషయంలో గాని మనం ప్రతిరోజు ప్రతి నిమిషం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఏం చేసుకుంటూ ఉండాల్సి వస్తుందంటే ఇంతకుముందు ప్లాన్ చేసిన ఒరిస్సా లాంటి ఇంధన వీటిని నిల్వలను పెంచుకోవటం, ఇంకా అలాగే అలాంటి ఇంధన నిల్వలు ఎక్కువ పెంచుకోగలిగే పరిస్థితి తెచ్చుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి భవిష్యత్తులో ఒక ప్రస్తుతం ఉన్నటువంటి 5 నెలలు 6 నెలల ప్లాన్ నుంచి ఒక సంవత్సరం పాటుగా మారాల్సిన అవసరం వస్తుంది. దీనిలో ఇంకొకటి కూడా ఇమిడి ఉందండి. మొన్న ఒప్పందానికి జస్ట్ ఒక రోజు ముందు ఇదే ఫ్రాన్స్ లో ట్రంప్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం మీద సారిస్తున్న దృష్టికి
రష్యా నుంచి ఆయిల్ సరఫరాల మీద ఆంక్షలు ఇవన్నీ కూడా నేను సమీక్షిస్తానని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటు మనకు ఊరట వస్తున్న సమయంలో రష్యా లాంటి చోట నుంచి ఆంక్షలు అంటే మళ్ళీ ఆరోగ్యకరమైన ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువలన ఈ ఇంధన విషయాల్లో మనం ఇతర దేశాల మీద ఆధారపడే కంటే కూడా స్వావలంబన సంపాదించుకునే పరిస్థితికి తీసుకురావడానికి దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని మలుచుకుని మనం స్వావలంబన ఎలా వస్తుందంటే మనకు ఇప్పుడు ఆయిల్ సరఫరా చేయలేం కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద దృష్టి పెట్టుకుని 2047కు పెట్టుకున్న టార్గెట్లని 2047 కాకుండా 2035కే సాధించుకోగలిగే పరిస్థితి, అలాగే 2035 టార్గెట్లను 2029కి సాధించుకునే పరిస్థితి తెచ్చుకుంటే మనకి ఈ సమయం దాన్ని ఉపయోగించుకున్నట్టు అవుతుందని నా ఉద్దేశం అండి. అయితే ప్రసాద్ గారు, ఈ ఒప్పందంతో ఏ దేశం ఎక్కువగా ప్రయోజనం పొందింది? ఈ ఒప్పందంతో ప్రయోజనం పొందింది నిజం చెప్పాలంటే ఇరాన్ అమెరికాల కంటే కూడా ప్రపంచ దేశాలే బాగా బెనిఫిట్ పొందినాయండి. ఎందుకంటే ఇరాన్ ఏమో అణు ఇంధనాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేస్తారని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అమెరికానేమో ఏదైతే ఇన్నాళ్ళు వాళ్ళ నిధుల్ని వీటన్నిటిని ఫ్రీ చేశారో వాటిని విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆ దేశాలు రెండింటికి కూడా సమలాభం జరిగి ఉండొచ్చు. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం ఈ హార్ముజ్ స్టేట్స్ ని ఒక దిగ్బంధన వల్ల వచ్చిన ఒక ద్రవ్యోల్బణం గాని ఒక ఆర్థిక మాంద్యం గాని అన్నిటి నుంచి కూడా కొంత బయటపడటానికి అవకాశం కనిపించింది. కాబట్టి ప్రపంచ దేశాలకే లాభం అండి ఇది, ఆ 2 దేశాల కంటే కూడా. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఇరాన్ అమెరికా యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. అమెరికా తన పట్టును నిలుపుకుందా లేక ఇరాన్ అనుకున్నది సాధించిందా? ప్రపంచంలో చమురు సరఫరా ఎలా జరగనుంది? గ్లోబల్ సప్లై చైన్ ఎలా ఉండబోతోంది? ఇలాంటి అంశాలను వివరించేందుకు ఇరాన్ అమెరికాలో దౌత్యవేత్తగా పనిచేసిన డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ప్రత్యేక ముఖాముఖి. ఇరాన్ అమెరికా యుద్ధం ముగుస్తుందా లేదా, అసలు దీనికి ఒక అంతముందా లేదా అనేది ఇన్నాళ్ళు వినిపించిన ప్రశ్న. సో వీటన్నిటికీ పులి స్టాప్ పడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే ఇరాన్ అధ్యక్షుడు శాంతి ఒప్పందం పైన సంతకాలు చేశారు. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇన్నాళ్ళు ఆటంకంగా మారిన ఈ యుద్ధం ఇప్పుడు ముగింపు పలకడంతో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎలా దోహదపడుతుంది అనే విషయాలను మనతో పాటు చర్చించేందుకు ఇరాన్ మరియు అమెరికాలో పనిచేసిన దౌత్యవేత్తగా పనిచేసిన నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సో ముందుగా ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న సమయం వచ్చేసింది. దాదాపు 3 నెలలకు పైగా జరుగుతున్న ఈ యుద్ధం శాంతి ఒప్పందం పైన ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. సో ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు సార్? ఇది పెద్ద ఉపశమనం అనుకోవచ్చు మన ప్రపంచానికే. బోత్ శాంతికి అవనివ్వండి, తర్వాత ఆర్థిక పురోగతికి కానివ్వండి, ఇది పెద్ద మంచి ఒప్పందం. ఎంత నిలబడగలదు అనేది పెద్ద ప్రశ్న. కానీ ఇందులో అమెరికా చేసిన ప్రయత్నం కానివ్వండి, అందులో అమెరికా చేసిన ప్రయత్నమే పెద్దది. ఇరాన్ చేసిన ప్రయత్నం కంటే కూడా వాళ్ళు చేసిన ప్రయత్నమే ఈ యుద్ధాన్ని ఆపాలి, ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అమెరికాను అభినందించాలి. మన ప్రధానమంత్రి గారు కూడా నిన్న ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడినప్పుడు దాన్ని స్వాగతించారు, అభినందించారు. ఈ ఒప్పందంలో ముఖ్యంగా మొదటి ఆర్టికల్ చూస్తే మీరు మొదటి ఆర్టికల్లో ప్రస్తావన లెబనాన్ ఉంది. ఎందుకంటే ఈ ఒప్పందం నిలవాలి అంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడాను ఈ దాడులు మళ్ళీ మొదలు పెట్టద్దు. అందుకని అమెరికా అర్థం చేసుకొని ఇజ్రాయెల్ని పక్కకు పెట్టేసి లెబనాన్లో వాళ్ళ యొక్క ప్రాదేశిక సమగ్రత, ఆ తర్వాత వాళ్ళ దగ్గర టెరిటోరియల్ ఇంటెగ్రిటీ అంటారు కదా, దాన్ని కాపాడడం కోసం అగ్రిమెంట్లో పెట్టారు. సో అది ఇరాన్కి పెద్ద విజయం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ లెబనాన్ది లేకుండా ఏమీ జరగదు. ఎందుకంటే మీరు ఈ మధ్యన చూశారు, శాంతి ఒప్పందం అవుతుంది, అన్ని స్టాప్డ్ అంటారు, వెంటనే మళ్ళీ ఇజ్రాయెల్ దాడులు లెబనాన్ మీద ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇరాన్ అగైన్ మళ్ళీ ఒమాన్ కువైట్ కానివ్వండి, యుఏఈ మీద కానివ్వండి మిసైల్స్ పంపడం అనేది, డ్రోన్స్ పంపడం అనేది జరిగింది. సో అది పెద్ద మంచి విజయం.
నేను ఈ విజయాన్ని అంటే అమెరికాకి ఇరాన్కి రెండింటికి విజయం అంటాను. కానీ ఇందులో ముఖ్యంగా అంటే నష్టపోయినా అనలేము, కానీ ఒక విధంగా బాధపడుతున్న క్యాండిడేట్ అంటే ఇజ్రాయెలే. సో ఈ ఒప్పందం మొత్తం నిలబడేది, దానికి ఫల్క్రమ్ అంటారు కదా, నిలబడేది ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయకుండా ఉంటే ఇవన్నీ సంగతులన్నీ జరిగిపోతాయి. సో ఇప్పుడైతే ఒక శాంతి ఒప్పందం పైన సంతకం చేస్తారు, తర్వాత 60 రోజుల తర్వాత కూడా మరొక ఒప్పందం పైన కూడా సంతకం చేయాల్సి ఉంది. సో ఇది ప్రస్తుతం జరిగినది శాశ్వత ముగింపు అనుకోవచ్చా, లేకపోతే దీన్ని పరిమితంగా భావించవచ్చా? ఇది శాశ్వతం అని నేను అనుకోనండి. మీరు 60 రోజులు అన్నారు కదా, 60 రోజులు సంవత్సరం కూడా కావచ్చు, కానీ ఎంగేజ్మెంట్ మన డైలాగ్ అనేది మొదలైంది మధ్యన. సో దాడులు లేకుండా, సో అది చాలా ముఖ్యమైనది. ఇందులో ముఖ్యమైన అచీవ్మెంట్ అంటే అదే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 30 రోజుల్లో మనకు ఇంకొక ఆర్టికల్ ఉంది 4, అందులో హోర్ముజ్ స్ట్రైట్ గురించి మాట్లాడారు. హోర్ముజ్ స్ట్రైట్కి మొదటి 30 రోజుల్లో తెలిసిపోద్ది మనకి ఏంటి, నావికా దిగ్బంధనం అని వీళ్ళు అమెరికా నావల్ బ్లాకేడ్ చేశారు కదా, అదొకటి ఆగిపోవాలి, వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోవాలి. తర్వాత ఇరాన్ కూడా అగ్రీ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఇరాన్, ఒమాన్, ఆ తర్వాత తీర ప్రాంతాల దేశాలు అన్నీ కూర్చొని మాట్లాడతాయి. సో ఈ ఆర్టికల్తో మనకు తెలిసేది ఏంటంటే ఈ 60 రోజులు నడుస్తుంది, ఏం ఫీజు కట్టకుండా, ఛార్జ్ లేకుండా. కానీ ఆ తరువాత వీళ్ళ అగ్రిమెంట్ ఏం చేసుకుంటారో దాని మీద ఆధారపడతారు. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక ఫీజు విధించవచ్చు. ఈ ఇరాన్, ఒమాన్ ముఖ్యంగా వాళ్ళిద్దరే మెయిన్ ప్లేయర్స్ ఇందులో. సో అదొక్కటి కనపడుతుంది. ఈ 30 రోజుల తర్వాత ఇవన్నీ విత్డ్రా చేశాక డీమైనింగ్ అని ఉంది, కొన్ని మైన్స్ పెట్టారు సీలో, ఆ మైన్స్ అన్ని వెళ్ళిపోయాక తీసేశాక ఈ యాక్చువల్ మొదలవుతుంది కదా, ఆ నెక్స్ట్ 30 డేస్లో మనకు తెలిసిపోతుంది. కానీ ముఖ్యమైనది ఏంటంటే మనకి ఆయిల్ ప్రైజెస్ తగ్గిపోతాయి. తర్వాత మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ మనకి ఫ్లో ఆఫ్ ఎనర్జీ దాంట్లోంచి ఫ్రీగా అయిపోతుంది. తర్వాత ఇరాన్కి కూడా మళ్ళీ ఈ ఆర్టికల్లో కూడా ఇరాన్కి చాలా పెద్ద ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళ ఆయిల్ ఈజీగా చైనాకి వెళ్ళడం మొదలవుతుంది. సో ఇన్ని రోజులు ఈ నావికా దిగ్బంధనం వల్ల ఆగిపోయాయి కదా, ఇవన్నీ మళ్ళీ మొదలవుతాయి. సో ఇరాన్ కూడా మళ్ళీ స్లోగా ప్రాస్పరస్గా అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ 30 రోజులు చాలా క్రిటికల్. ఈ 30 రోజుల్లో కనుక ఒకటేమో ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఉండాలి, 2 ఇరాన్ కూడా అన్నిటికీ ఒప్పుకొని డీమైనింగ్ కానివ్వండి ఇవన్నీ చేయాలి. చేస్తే మనకి ఆ నెక్స్ట్ 30 రోజుల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ ఒప్పందం ఎంత స్ట్రాంగ్గా, ఎంత దృఢతరంగా ముందుకు వెళ్తుంది అనేది. అలాగే ఈ ఒప్పందంలో ఒక 14 ఒప్పందాలు చేసుకున్నట్టు వాటన్నిటిపైన ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. సో ఈ యొక్క 14 అంశాలు సాధ్యమని అంటారా? 14 అంశాల్లో మీకు ఇప్పుడు ఈ యుద్ధం మొదలైంది ఎందుకు, మెయిన్గా ఆర్టికల్ 8 ఉంది ఇందులో. ఆర్టికల్ 8లో ఏం చెప్తున్నారంటే ప్రత్యేకంగా యురేనియం, ఇది సుసంపన్నం చేసిన యురేనియం వాటి గురించి మాట్లాడారు అందులో. కానీ పెద్దగా స్ట్రాంగ్గా ఇరాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలనేది కనిపించట్లేదు. ఏంటి అంటే ఇంతకుముందు ఒబామా గారు చేసిన అగ్రిమెంట్ లాగా 2015లోనేమో దానిలాగా ఏం చెప్తున్నారంటే ఈ IAEA ఉంది కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, వాళ్ళ టెస్టింగ్కి, వాళ్ళ చెకింగ్కి, ఇన్స్పెక్షన్కి ప్రొవిజన్ కల్పించారు. ఆ తర్వాత యురేనియం ఒక 90 టన్నులో ఏమో ఉంది, అందులో 60% ఎన్రిచ్ చేసింది సుసంపన్నం చేసిన యురేనియం ఉంది. అది మొత్తం ఇరాన్ నుంచి బయటికి తీయాలా లేదా అనేది అందులో మెన్షన్ చేయలేదు. ఇన్ని రోజులు ఏంటి, యుద్ధం మొదలైందే దాంతో. మెయిన్ కారణం వీళ్ళు యురేనియం చేస్తున్నారు, వీళ్ళ దగ్గరికి న్యూక్లియర్ బాంబ్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఎన్నోసార్లు చెప్పారు ఇరాన్ దగ్గర అణ్వాయుధం లేకుండా చేస్తున్నామని. సో ఆ డిస్కషన్స్ ఎంతవరకు పోతాయి, తర్వాత ఇరాన్ రిటర్న్ చేస్తుందా కంప్లీట్గా 60% సుసంపన్నం చేసిన యురేనియంని, ఇవన్నీ క్వశ్చన్స్. కానీ ఈ ఒప్పందం ద్వారా ఏంటంటే కూర్చొని డైలాగ్ కోసం ఈ అవకాశం కల్పించింది. సో దాంతో నేను అనుకోవడం ఇది పెద్ద అచీవ్మెంట్ అమెరికాకు కానివ్వండి, ఇరాన్కి కానివ్వండి, రీజనల్ దేశాలకు కూడా. అలాగే మొదటి నుంచి ఇరాన్ యురేనియం పైన పట్టు విధించిన డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క శాంతి ఒప్పందంలో కొంచెం దాని
వెనుకడుగు వేసినట్టు అనిపిస్తుంది. సో దీనికి కారణాలు ఏమంటాయి అంటారు? అంటే ఈవెన్ అణ్వాయుధం రెడీ చేసుకుంది అనేది కూడా ఏదైతే బేసిస్ ఉందో అది కూడా నేను అంత కరెక్ట్ అనుకోను. చేయాలి ఏంటంటే చాలా బలహీనమైన ఇరాన్ ఉంటే ఎవరికి లాభం? ఇజ్రాయెల్కి లాభం. అలాంటిది చూసారు, అంతేగాని అణ్వాయుధానికి వాళ్ళు దగ్గరలో ఉన్నారు అవన్నీ ఏం లేదు. మీరు ఇంతకుముందు చూస్తే కార్పెట్ బాంబింగ్ చేసేసి మొత్తం యురేనియం తీసేసాము అది ఇది అన్నారు. చెప్పండి. సో దానివల్ల నేను అనుకోవడం అది అసలైన కారణం కాదు. ఇప్పుడు అమెరికా రియలైజ్ అయింది ఏంటంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయడం కష్టం. ఇరాన్ ఎంతో మొదటి నుంచి ట్రంప్ కూడా ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేయాలని చెప్పేసి ఇరాన్ యొక్క ఉన్నతాధికారులను అంతం చేసే ప్రక్రియలో ఉన్నాడు. మొదటి వారంలో మీరు చూస్తే సుప్రీం లీడర్ అయతుల్లా ఖామెనే నుండి ఆ తర్వాత లారిజానీ వరకు వాళ్ళందరినీ హతం చేశారు. దాని తర్వాత కూడా ఇరాన్ స్టేబుల్గా స్ట్రాంగ్గా, అంటే వాళ్ళు హిస్టారికల్లీ కంట్రీ. అయతుల్లా ఖామెనీ తర్వాత వచ్చిన అధ్యక్షుని కూడా వీళ్ళు అంతం చేస్తామనే స్లోగన్ ఇచ్చారు. ఆయన కూడా కొన్ని రోజులు దాచుకొని అట్లా ఉన్నాడు. సో తర్వాత ఇప్పుడు ఇరాన్ భవితవ్యం ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు. సో ఇరాన్ ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ చాలా రిచ్ కంట్రీ. వాళ్ళకి ఈ పెట్రోలియం, గ్యాస్ అన్నీ రిచ్ కంట్రీ. ఆ తర్వాత అగ్రికల్చర్గా కూడా చాలా రిచ్ కంట్రీ. వాళ్ళకి అగ్రికల్చర్లో కూడా అంటే కాస్పియన్ సీ ఉంది, నార్త్ ఇరాన్. సో ఈ అవకాశం ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు ఎకనామిక్ ప్రోగ్రెస్ తెచ్చుకోవాలి. ఎవరైనా అగ్రి చేస్తారు. ఏంటి అంటే ఈ యుద్ధంలో ఎక్కువగా డిస్ట్రాయ్ చేసింది ఇరాన్ వేరియస్ సిటీస్ని. అదన్నీ చేయాలంటే అందుకనే మీరు అందులో ఆర్టికల్స్లో చూస్తే ఒక దగ్గర 300 బిలియన్ ఇవ్వాలని ఉంది ఇరాన్కి, పునరుద్ధీకరణ కోసం ఇవ్వాలి అని ఉంది. సో ఆ మనీ కూడా ఆయన ఏం చేస్తున్నారు, తీర దేశాల నుంచి తీసుకుంటున్నారు. ఏది ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవనివ్వండి, సౌదీ అరేబియా అవనివ్వండి, కువైట్ అవనివ్వండి, బహ్రెయిన్. సో వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ పునరుద్ధరణ కోసం వాడాలని చెప్తున్నారు. సో అది కూడా మంచి ఉద్దేశమే. తర్వాత ఇంకొకటి ఇరాన్కి ఏమైందంటే ఇందులో వాళ్ళవి ఫ్రోజన్ అసెట్స్ ఉన్నాయి. ఒక 100-120 బిలియన్ డాలర్లు. సో డిఫరెంట్ కంట్రీస్లో వివిధ దేశాల్లో ఉన్నాయి. వాటిని కూడా డీఫ్రీజ్ చేసేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దాంతో ఇరాన్ ఎకనామిక్గా, ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది. నేనేమనుకుంటాను ఎప్పుడంటే ఈ ప్రాంతంలో పీస్ఫుల్గా, ప్రాస్పరస్గా ఉన్న ఇరానే బెటర్. కానీ ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది అంటే ఎప్పుడైతే ఈ ధనవంతం అవుతుందో ఆ మనీని వాళ్ళు ఎక్కువగా ఈ హిజ్బుల్లా, తర్వాత హమాస్, ఈ లెబనాన్లో చేస్తున్నారు కదా, వాళ్ళకు ఉపయోగిస్తారని. సో ఈ టైంలో ఇరాన్ కూడా రియలైజ్ అయింది ఇలాంటి వాటికి చేయొద్దని. సో నేను అనుకోవడం అన్ని విధాలుగా ఈ ఒప్పందం మంచిది. నేను నిలబడాలని ఆశ వ్యక్తం చేస్తున్నాను. నిలబడకపోతే మాత్రం మళ్ళీ ఆర్థిక సంక్షోభాలు ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకంటే ఈ యుద్ధం వాళ్ళకే పరిమితం కావట్లా. సో మొత్తం రీజియన్ని, పర్టికులర్గా మన ఇండియాకి, మన భారతదేశానికి మనం 90% ఎనర్జీకి బయట నుంచే ఇంపోర్ట్స్ చేసుకుంటాం. మన ప్రోగ్రెస్ బాగా ఎక్కువగా ఉంది. మనకు ఆ ఇంధనం రాకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో మనం పర్టికులర్గా మనం ఆహ్వానించాలి. తర్వాత మనం ఇది చక్కగా ఈ ఒప్పందం 60 రోజుల తర్వాత కూడా మళ్ళీ శాశ్వత ఒప్పందం దిశగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సో ఈ యుద్ధం కూడా, అమెరికా ఇరాన్ యుద్ధం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంకటం కలిగించిందంటే ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గురించి. సో ఇప్పుడు ఈ ఒక శాంతి వీచిక జరిగిన తర్వాత ఈ హార్మోజ్ జలసంధిలో ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన రవాణా ఎలా ఉండవచ్చు అంటారు? ఇప్పుడు ఈ 60 రోజులు మాత్రం ఫ్రీ నావిగేషన్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒమాన్, ఇరాన్, తీర ప్రాంతాల దేశాలు మాట్లాడుకొని ఒక ఫీజు లాంటిది డిసైడ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. సో నేను అనుకోవడం హోర్ముజ్ జలసంధి ప్రాబ్లం వెళ్ళిపోవాలి, ఫీజుతో అయినా పర్వాలేదు. కానీ చాలా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ అగ్రిమెంట్స్ని కూడా
వాళ్ళు కన్సిడర్ చేసి ఎలా ఫ్రీ నావిగేషన్ ఉండాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. నేను అనుకోవడం ఇరాన్ కూడా వాళ్ళకి కూడా అది బ్లాకేడ్ అనేది చాలా కష్టతరం అయిపోయింది. వాళ్ళు కూడా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇన్నాళ్ళు జరిగిన యుద్ధంలో ఇటు అమెరికా కావచ్చు, అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, ఈ దేశాల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరు విజయం సాధించాలనుకోవచ్చు? విజయం ఎవరిది కాదండి. అమెరికా కూడా గెలిచిందని అనుకోలేం. మీరు ఈ అగ్రిమెంట్ చూస్తే, ఒప్పందం చూస్తే, అవగాహన ఒప్పందం ఏదైతే చేసుకున్నారో అన్నిట్లో వాళ్ళు డైల్యూట్ చేశారు. ఈవెన్ యురేనియంది కూడాను వాళ్ళు చాలా డైల్యూట్ చేసి ఇచ్చారు ఇరాన్కి. కానీ చాలా ఆర్థికంగా చాలా నష్టపోయింది ఇరాన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇరాన్ అమెరికా మధ్య జరిగిన శాంతి ఒప్పందం అటు ఇరు దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా దోహదం చేస్తున్నది. ఇది ఒక శుభ పరిణామంగా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామ్యాన్ బాలాజీతో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ భారత్పై దాడి జరిగితే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో తాను ఉన్నంతకాలం భారత్కు మంచి మిత్రుడు ఉన్నట్లేనని పేర్కొన్నారు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని చెప్పారు. ఇరాన్ యుద్ధం కారణంగా నౌకా సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్తో ప్రధాని మోదీ ప్రస్తావించారు. నావికులకు రక్షణ కల్పించడానికి విధి విధానాలను రూపొందించాలని కోరారు. G7 సమావేశం సందర్భంగా ఫ్రాన్స్లోని ఏవియన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా శాంతికి కృషి చేసిన ట్రంప్ను మోదీ ప్రశంసించారు. హర్ముజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. ఇటీవల ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడిని పరోక్షంగా ప్రస్తావించిన మోదీ నావికుల భద్రత తమకు చాలా కీలకమని తేల్చి చెప్పారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయనం ఉండాలని అన్నారు. వివిధ సముద్ర జలాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత ఎంతో ముఖ్యమని తెలిపారు. నావికుల రక్షణ కోసం విధి విధానాల్ని రూపొందించాలని ప్రధాని కోరారు. एक्सेलेंसी, हम हमेशा कहते रहे हैं कि फ्रीडम ऑफ नेविगेशन सुनिश्चित होना चाहिए और इस पर हम सब ने मिलकर के बल देना चाहिए. एक्सेलेंसी, आप जानते हैं कि मैरीटाइम ट्रेड की दुनिया में भारत के लाखों सी फेरर्स आज दुनिया के अलग अलग समुद्र में अपनी सेवाएं दे रहे हैं, विश्व की प्रगति में बहुत बड़ा योगदान दे रहे हैं और मैं समझता हूं कि उनकी सुरक्षा भी उतना ही महत्वपूर्ण है. एक्सेलेंसी, समझौते के लिए शांति के प्रयासों में आपने भरपूर प्रयास किया है. मुझे पूरा विश्वास है कि समझौते में सी फेरर की सुरक्षा भी सुनिश्चित होगी और उसको प्राथमिकता मिलेगी. భారత్ ఒక అంతర్జాతీయ శక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ భారత్ పెద్ద పాత్రే పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. శ్వేతసౌధంలో తాను ఉన్నంతకాలం భారత్కు మంచి మిత్రుడు ఉన్నట్లేనని పేర్కొన్నారు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని వెల్లడించారు. H1B వీసాల్లో కఠిన ఆంక్షల్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఉపాధి పరంగా భారత్తో అమెరికాకు అద్భుత సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలున్నాయని చెప్పారు. ఒకవేళ ఎవరైనా భారత్పై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని ట్రంప్ తేల్చి చెప్పారు. As long as I'm president, they have a great friend in the White House. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about it. People say he's such a nice man. I said he's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? I think India plays a big role in everything. As long as he's the leader, India's going to play a big role. ట్రంప్తో సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలుస్తుందని, అన్నింటికంటే ముఖ్యంగా మానవతా విలువల్ని పాటిస్తుందని మోదీ ఆయనకు స్పష్టం చేశారు.